హలో గైస్, వెల్కమ్ టు ద మూవీ ఆఫ్ సితారే జమీన్ పర్ యాక్టెడ్ బై ఆమీర్ ఖాన్. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మరి మీకు ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మూవీ అయితే ఓకే గైస్, టోటల్ కాన్సెప్ట్ మనకు ట్రైలర్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. ఒక డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకైతే ఆమీర్ ఖాన్ గారు అయితే వాలీబాల్ కోచింగ్ ఇస్తారు. ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి ఆమీర్ ఖాన్కి అయితే ఇష్టం ఉండదు అనమాట. తర్వాత వాళ్ళ అల్లారి చూస్తూ కొన్ని రోజులు వాళ్ళతో కలిసిపోయిన తర్వాత వీళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం అనే ఫీల్ ఆయనకు వస్తుంది అనమాట. అక్కడ ఉండే వాళ్ళందరి బ్యాక్ స్టోరీలు అన్ని, అందరికీ బ్యాక్ స్టోరీ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. అందరికి తెలుసుకున్న తర్వాత ఆమీర్ ఖాన్ గారు అయితే కొంచెం చేంజ్ అవుతారు అనమాట. మళ్ళీ కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి వీళ్ళతో. డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళతో కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కొన్ని కొన్ని సీన్స్లో నవ్వు ఎక్కడ ఆపుకోలేం, నవ్వు వచ్చేస్తూనే ఉంటుంది. కొన్ని కొన్ని వాళ్ళ యాక్టింగ్ కూడా నవ్వు వస్తూ ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా తీశారు కూడా. మొత్తం సినిమా బాగానే ఉంది. కొన్ని సీన్స్ వల్ల ఫన్ అయితే చాలా బాగా జనరేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా చాలా బాగానే ఉంటుంది. వీళ్ళు వాలీబాల్ టీం కాబట్టి వాలీబాల్ టోర్నమెంట్ అయితే జరుగుతుంటుంది. వీళ్ళు ఒకే సైడ్ గెలుచుకుంటూనే వెళ్ళిపోతుంటారు, అది కూడా వీళ్ళ టీం స్ట్రాంగ్ కాబట్టి. నెగిటివ్స్ ఏంటంటే ఆమీర్ ఖాన్ గారు ఒక పాయింట్‌లో చేంజ్ అయిపోతారు అనమాట. అదేదో కొంచెం మనకు ఫీల్ రాదు ఆ పాయింట్ వల్ల. ఏదో నార్మల్‌గా చేంజ్ అవ్వాలి కాబట్టి చేంజ్ అయ్యారు అనే ఫీల్ అయితే వస్తది. ఇంకా కొంచెం ఇన్ డెప్త్‌గా చెప్పింటే బాగుండేది అనిపించింది నాకైతే. అంటే ఇలాంటి మూవీస్‌లో ఫైట్స్ ఏమి ఉండవు కాబట్టి ఎమోషన్‌తో డీల్ చేయాలి కాబట్టి ఒక ఎమోషనల్ హైతో వదిలేయాలి థియేటర్ నుంచి బయటికి. ఆ ఎమోషనల్ హై అయితే నాకు ఈ మూవీ ఇవ్వలేదు. ఆమీర్ ఖాన్ గారి గురించి మనకు తెలిసిందే ఎలా చేస్తారనేది. చాలా బాగా చేశారు. జెనీలియాకి ఆమీర్ ఖాన్ గారికి మధ్య ఉన్న సీన్స్ కూడా చాలా బాగుంటాయి. కామెడీ జనరేట్ అవుతది. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ కూడా బాగుంటాయి. జెనీలియా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అంతే గైస్, నేనైతే ఈ మూవీకి 2.9 ఇస్తాను ఔట్ ఆఫ్ 5. ఇట్స్ అబోవ్ యావరేజ్ మూవీ. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు బాగా. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. అంతే గైస్, నేనైతే చాలా కొత్తగా కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.